Hello students, we will solve question number 12 now. A sold goods for 4,000 to B on 1st July. ఇక్కడ A ఎవరు డ్రాయర్, ఎందుకంటే A గూడ్స్ సేల్ చేస్తుండు. B ఎవరు పర్చేసర్ కదా, అంటే అతను డ్రాయీ అనమాట. అండ్ ఆన్ ద సేమ్ డే డ్రా ఏ బిల్ ఆన్ B at 3 months ఫర్ ద అమౌంట్. 3 months బిల్ కూడా డ్రా చేసి, బిల్ డ్రా చేస్తే ఎంట్రీ ఏం రాస్తాం, బిల్స్ రిసీవబుల్ అకౌంట్ ఇట్ టు డ్రాయీ అకౌంట్. సో ఫస్ట్ ఎంట్రీ ఏం రాయాలి, సేల్స్ ఎంట్రీ రాయాలి ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రాయర్. సెకండ్ ఎంట్రీ బిల్ డ్రా చేసినందుకు రాయాలి. సరే, 2 ఎంట్రీస్ అయిపోయినాయి. బి యాక్సెప్టెడ్ ద బిల్ అండ్ రిటర్న్ టు ఏ, ఇది మనకు ఆల్రెడీ తెలుసు. హూ డిస్కౌంటెడ్ ఇట్ ఆన్ 4th August విత్ ద బ్యాంక్ అట్ ద రేట్ ఆఫ్ 12% per annum. మీకు బిల్ డిస్కౌంట్ చేసినప్పుడు ఖచ్చితంగా డిస్కౌంట్ అలౌ చేస్తాం మనం బ్యాంక్కి. ఆ డిస్కౌంట్ అమౌంట్ ఇప్పటివరకు రూపీస్ లాగా ఇచ్చిండు, ఫస్ట్ టైం పర్సంటేజ్ లాగా ఇస్తుంది అనమాట. ఏ తీసుకెళ్ళి బిల్లు బ్యాంక్లో డిస్కౌంట్ చేసిందన్నమాట. ఎప్పుడు 4th August. బిల్ డ్రా చేసింది ఎప్పుడు 1st July. 4th August అంటే ఆఫ్టర్ 1 month 3 days తర్వాత అతను వెళ్ళి బ్యాంక్లో డిస్కౌంట్ చేసింది బిల్లు. సో బ్యాంక్కి డబ్బులు ఎప్పుడు వస్తాయి, 3 months బిల్లు 1 month అయినాక డిస్కౌంట్ చేస్తే బ్యాంక్కి 2 monthsతో డబ్బులు వస్తాయి అనమాట. సో 2 months ఇది 12% per annum ఉంది కదా, ఇది సంవత్సరానికి 12%. సో 2 monthsకి ఎంత అప్పుడు 2% అనమాట. అది మీరు క్యాలిక్యులేట్ చేస్తే మీకు డిస్కౌంట్ అమౌంట్ వస్తుంది. The acceptance was dishonored on the due date and the bank paid 40 rupees as noting charges. ఆ బిల్ ఏమైంది, మనం డ్రాయర్ ఉన్నాడు కదా, డ్రాయర్ తీసుకెళ్ళి డిస్కౌంట్ చేసింది బ్యాంక్ దగ్గర బిల్లు. డ్యూ డేట్ రోజు, డ్యూ డేట్ ఎప్పుడు 1st July, 3 months అంటే 1st August, 1st September, 1st October ప్లస్ 3 days అంటే 4th October. 4th October రోజు బిల్లు డిస్హానర్ అయింది అనమాట, డిస్హానర్. ఓకే, ఆ ఎంట్రీ కూడా రాయాలి. ఆన్ 10th October, 4th October డ్యూ డేట్. 10th October రోజు బి యాక్సెప్టెడ్ న్యూ బిల్ ఫర్ 4080 పేయబుల్ ఆఫ్టర్ 2 months. 10th October రోజు మళ్ళీ ఏమైంది, ఇంకొక బిల్ యాక్సెప్ట్ చేసింది బి ఫర్ 2 months. అది ఆ బిల్ ఎన్ని మంత్స్, 2 months. ఆన్ 1st December బి వాజ్ డిక్లేర్డ్ ఇన్సాల్వెంట్ అండ్ హిస్ ఎస్టేట్ పెయిడ్ ఏ ఫస్ట్ అండ్ ఫైనల్ డివిడెండ్ ఆఫ్ 50 paisa ఇన్ రూపీ ఆన్ 31st December. ఈ ఒక్క లైన్ కోసం ఈ క్వశ్చన్ చెప్తున్నాను అనమాట. మిగతా అంతా మీకు తెలుసు అనమాట. హానర్ అయినప్పుడు ఎంట్రీ ఏం రాస్తాం, డిసెంబర్ అయినప్పుడు ఎంట్రీ ఏం రాస్తాం, సేల్ చేసినప్పుడు ఎంట్రీ ఏంది, బిల్ డ్రా చేస్తే ఎంట్రీ ఏంది, న్యూ బిల్ డ్రా చేస్తే ఎంట్రీ ఏంది, అవన్నీ మీకు ఆల్రెడీ తెలుసు. ఈ లాస్ట్ లైన్ ఉంది కదా, ఈ లాస్ట్ లైన్ కోసం ఈ క్వశ్చన్ మొత్తం నేర్చుకోవాలన్నమాట. అండ్ 1st December బి వాజ్ డిక్లేర్డ్ ఇన్సాల్వెంట్. ఇన్సాల్వెంట్ అంటే డబ్బులు ఇవ్వలేకపోతున్నాడు అనమాట అతను. అండ్ ఈజ్ ఎస్టేట్ పెయిడ్, అతను ఆస్తులు అమ్మేసి ఏమైనా రికవరీ చేద్దామంటే 1 రూపీలో 50% రికవర్ అవుతుంది అనమాట. అంటే నువ్వు ₹1,00,000 ఇవ్వాలనుకోవాడు అంటే 50,000 ఇస్తాడు అనమాట. 50,000 తీసుకొని నువ్వు ఫుల్ సెటిల్మెంట్ చేసుకోవాలన్నమాట. ఇది ఎవరు చెప్పారు, కోర్టు చెప్పింది. అతను ఇన్సాల్వెంట్ అయిపోయినాడు, డబ్బులు లేకుండా అయిపోయింది అనమాట. ఇక్కడ డబ్బులు పెట్టేసి లాస్ అయిపోయింది. ఇప్పుడు బిల్ అమౌంట్ కట్టమంటే అతను కోర్టుకి వెళ్ళాడు. కోర్టు ఏం చెప్పిందంటే అతని డబ్బులు లేవు, అతను ఏమైనా ప్రాపర్టీస్ ఉంటే సేల్ చేసినాం అనుకో ఓన్లీ 50 paisa నీకు పే చేస్తాడు అనమాట. 1 రూపీ నువ్వు ఇస్తే 50% పే చేస్తాడు. అతను నువ్వేమన్నదో 50 paisa తీసుకొని వదిలేసే, లేకపోతే మొత్తం తీసుకోకుండా వదిలేసే అని చెప్తాను అన్నమాట కోర్టు. అట్లాంటి సిచ్యువేషన్ ఇది. దీనికి ఒక ఎంట్రీ రాయాలి. ఆ ఎంట్రీ కోసం ఇప్పుడు నేను ప్రాబ్లం మొత్తం చెప్తున్నా. పాస్ జనరల్ ఎంట్రీస్ టు రికార్డ్ దీస్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ఏ అండ్ షో బీస్ అకౌంట్ విల్ అపియర్ ఇన్ ఏస్ లెక్చర్. ఓన్లీ డ్రాయర్ బుక్స్లోనే రాయాలంట అండ్ బి అకౌంట్ చేయాలంట. బి అకౌంట్ విల్ అపియర్ ఇన్ ద ఏస్ లెక్చర్. అంటే ఏ ఇన్ ద బుక్స్ ఆఫ్ ఏ జనరల్ ఎంట్రీస్ రాయాలి, బి అకౌంట్ కూడా చేయాలంట ఈ క్వశ్చన్లో. అంతే ఈ క్వశ్చన్. సరే, ఒక్కొక్క ఎంట్రీ చూద్దాం. ఫస్ట్ గూడ్స్ సేల్ చేసినప్పుడు ఎంట్రీ ఏంది మీకు తెలిసిన, ఫస్ట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రాయర్. డ్రాయర్ అంటే ఎవరు, ఏ. ఇదే రాసినామా, ఇన్ ద బుక్ రాయలేదు. జనరల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ఏ, డ్రాయర్ బుక్స్లో రాస్తున్నాం. ఫస్ట్ ఎంట్రీ ఏంది, గూడ్స్ సేల్ చేసినందుకు. అవునా, ఏంది ఎంట్రీ, డ్రాయీ టు సేల్స్ అంటే B2 సేల్స్. అవునా, B2 సేల్స్. ఏ రోజు, ఇది B2 సేల్స్. 1st July రోజు సేల్ చేసినాం కదా, 1st July రోజు. నెక్స్ట్ బి యాక్సెప్ట్ ద బిల్ అండ్ రిటర్న్ ఇట్ టు ఏ ఆన్ ద సేమ్ డే. బిల్ డ్రా చేసినాం అనమాట. సేమ్ డే అంటే ఏంది, 1st July. మళ్ళీ బిల్ డ్రా చేస్తే ఎంట్రీ ఏంది, బిల్స్ రిసీవబుల్ టు డ్రాయీ ఎవరు ఇక్కడ, బి. 4,000 అమౌంట్ రాసినాం. నెక్స్ట్ 4th August రోజు, అంటే డేట్ రాయండి ఇక్కడ, 4th August రోజు ఆ బిల్ ఏం చేసిండు, ఏ తీసుకెళ్ళి బ్యాంక్లో డిస్కౌంట్ చేసిండు. ఎంట్రీ ఏంది, బ్యాంక్ అకౌంట్ ఎటార్ డిస్కౌంట్ అకౌంట్ ఎటార్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ ఎటార్ డిస్కౌంట్ అకౌంట్ ఎటార్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. బిల్ అమౌంట్ ఎంత, 4,000 ఇక్కడ రాసేసినాం. కానీ బ్యాంక్లో ఎంత డిస్కౌంట్ చేసినా అమౌంట్ లాగా ఇవ్వలేదు, పర్సంటేజ్ లాగా ఇచ్చిండు. 4,000 రూపీస్ బిల్లు. ఇంట్రెస్ట్ ఎంత, 12%. ఇంట్రెస్ట్ ఎంత, 12% ఇంటూ 2/12, 12 monthsకి 12% 1 yearకి. మనకి ఎన్ని మంత్స్కి కావాలి, 2 monthsకి. ఎందుకంటే 4th August మనం డిస్కౌంట్ చేసినాం.
4th సెప్టెంబర్ 4th అక్టోబర్ 2 monthsలో నాకు డబ్బులు వచ్చేస్తాయి కదా. సో 2 months ఇంట్రెస్టే డిస్కౌంట్ మనం ఇస్తాం అనమాట. బ్యాంక్ అకౌంట్ డిస్కౌంట్ అకౌంట్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. ఇది థర్డ్ ఎంట్రీ. ఎట్లా చేసిన ఏంటి 4,000 ఇంటూ 12% ఇంటూ 2/12 చేస్తే నీకు డిస్కౌంట్ అమౌంట్ వస్తుంది. 4,000 అనేది డిస్కౌంట్ అమౌంట్ చేస్తే నీకు బ్యాంక్ అమౌంట్ వస్తుంది అనమాట. సో ఫస్ట్ ఇది రాయాలి, సెకండ్ ఇది రాయాలి, థర్డ్ ఇది రాయాలి. ఇక్కడ వర్కింగ్ చేసిరు, దీని కింద చేయాలి, డిస్కౌంట్ కింద వర్కింగ్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఏమైంది ఆ బిల్లు 4th అక్టోబర్ డ్యూ డేట్ రోజు బిల్ ఏమైంది డిజానర్ అయింది అనమాట. డ్యూ డేట్ ఎప్పుడు 1st జూలై 3 months అంటే 4th అక్టోబర్ డ్యూ డేట్. డిస్కౌంట్ చేసిన బిల్లు డిజానర్ అయితే ఎంట్రీ ఏం రాయాలి మీకు ఆల్రెడీ నేను చూపించిన చాలాసార్లు చూసిన ఇదే కదా ఎంట్రీ. వెన్ బిల్ డిస్కౌంటెడ్ అండ్ డిజానర్డ్ అంటే ఎంట్రీ ఏం రాస్తావు నువ్వు బీ టు బ్యాంక్ రాస్తావు, విత్ నోటింగ్ చార్జెస్ కలిపి రాస్తావు, 2 అమౌంట్. అదే చేసినాం మనం ఇక్కడ. నోటింగ్ చార్జెస్ ఎంత 40 రూపీస్. సో 4,000 రూపీస్ బిల్లు, 40 రూపీస్ నోటింగ్, బీ టు బ్యాంక్ అంతే కదా. డ్రా యూ టు బ్యాంక్ రాస్తాం డిజానర్ అయినప్పుడు, బీయింగ్ బిల్ డిజానర్డ్. నెక్స్ట్ 10th రోజు ఏం చేసినాము 10th అక్టోబర్ రోజు కొత్త బిల్ డ్రా చేసినావు నువ్వు, బీ యాక్సెప్ట్ కూడా చేసిన. బిల్ డ్రా చేస్తే ఎంట్రీ ఏంది బిల్స్ రిసీవబుల్ టు డ్రా, బిల్స్ రిసీవబుల్ టు బి 4080. నెక్స్ట్ ఏమైంది ఈ బిల్ కూడా బీ వాజ్ డిక్లేర్ ఇన్సాల్వెంట్ అంటే ఈ బిల్ కూడా డిజానర్ అయిందనమాట. డిజానర్ అయితే మళ్ళీ ఎంట్రీ ఏం రాయాలి, ఈ బిల్లు మళ్ళీ డిస్కౌంట్ చేయలేదు బ్యాంక్ దగ్గర, ఈ బిల్లు తన దగ్గరనే ఉంది. తన దగ్గర అంటే ఏ దగ్గరనే ఉంది. మన దగ్గర ఉన్న బిల్ డిస్కౌంట్ అయితే ఎంట్రీ ఏం రాస్తాం మనం, మన దగ్గర ఉన్న బిల్ బీ టు బిల్స్ రిసీవబుల్ టు క్యాష్. నోటింగ్ చార్జెస్ ఉంటాయి కానీ క్వశ్చన్ నోటింగ్ చార్జెస్ లేదనమాట. సెకండ్ బిల్కి నోటింగ్ చార్జెస్ లేదు, ఫస్ట్ బిల్కే ఉంది. డీటైన్ చేసిన బిల్లు డిజానర్ అయితే ఇది ఎంట్రీ, డిస్కౌంట్ చేసిన బిల్లు డిజానర్ అయితే ఇది ఎంట్రీ. సో డ్రా యూ టు బిల్స్ రిసీవబుల్, నోటింగ్ లేదు కాబట్టి టు క్యాష్ రాదనమాట. అది రాసింది డ్రా యూ టు బిల్స్ రిసీవబుల్ 4080, బీయింగ్ బిల్ ఈజ్ డిజానర్డ్ బై ఇన్సాల్వెంట్. నెక్స్ట్ లాస్ట్ ఇక్కడ రాసింది కదా మొత్తం బిల్ డిజైనర్ అయింది కదా. కోర్టుకి వెళ్తే ఏమైంది, కోర్టు నీకు హాఫ్ అమౌంట్ 50% రూపీ అనమాట, అంటే రూపాయల ఆటన పే చేసింది అనమాట నీకు. అంటే 4080 నీకు ఎంత వస్తుంది అమౌంట్ 2040, హాఫ్ అమౌంట్ వస్తుంది కదా. సో హాఫ్ అమౌంట్ క్యాష్ అకౌంట్ ఎటార్, బ్యాడ్ డెట్స్ అకౌంట్ ఎటార్ టు బీ అకౌంట్, బీని క్రెడిట్ చేయాలి. ఏంటిది బీ నీకు 4080 రూపీస్ ఇవ్వాలి, కానీ క్యాష్ ఎంత ఇచ్చిండు 2040, మిగతా 2040 హాఫ్ అమౌంట్ ఉంది కదా అది బ్యాడ్ డెట్స్ అనమాట, నువ్వు లాస్ అయిపోయినావు అది, అందుకే బ్యాడ్ డెట్స్ లాగా ఇక్కడ ఇచ్చాం. బీయింగ్ 50% ఇన్ ద రూపీ ఆఫ్ బీ సెస్టెడ్ ఈజ్ రికవర్డ్ అండ్ ద బ్యాలెన్స్ ఈజ్ లెఫ్ట్ యాజ్ బ్యాడ్ డెట్స్ అని రాయాలి. ఓకే, ఇది జనరల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ఏ అనమాట. ఫస్ట్ సేల్ చేసినందుకు, సెకండ్ ఫస్ట్ బిల్ డ్రా చేసినందుకు, డిస్కౌంట్ చేసినందుకు, ఆ డిస్కౌంట్ చేసిన బిల్ డిజానర్ అయినందుకు ఎంట్రీ ఇది. మళ్ళీ కొత్త బిల్ డ్రా చేసినందుకు, కొత్త బిల్ డిజానర్ అయినందుకు 50 అంటే హాఫ్ అమౌంట్ డబ్బులు మనకు వచ్చినందుకు ఇది. ఏ రోజు వచ్చిన డబ్బులు December 1st వచ్చినాయి, December 1st 31st రోజు వచ్చినాయి. డివిడెండ్ 31st December రోజు అమౌంట్ వచ్చినాయి మనకి, ఇది రాయాలి. 1st December రోజు ఏమైంది బిల్ డిజానర్ అయింది అనమాట. 1st December డేట్ రాయాలి. 10th October రోజు కొత్త బిల్ డ్రా చేసినాం కదా, ఇది డ్యూ డేట్ అయితే మీరు క్యాలిక్యులేట్ చేయాలి. ఇది ఎగ్జామ్లో ఇవ్వడు. 1st July అయినప్పుడు డ్యూ డేట్ 3 months అయినప్పుడు 4th October వస్తుంది అనమాట. ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రాయర్ అయిపోయింది. నెక్స్ట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రాయి చూద్దాం మనం ఇప్పుడు. జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ బి అంటే బి అంటే ఎవరు డ్రాయి. యాక్చువల్లీ జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ బి అడగలేదు క్వశ్చన్లో. ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ఏ అడిగిండు అండ్ షో బీ సెకండ్ అని చెప్పింది, కానీ ఇన్ ద బుక్స్ ఆఫ్ బి అడగలేదు. అయినా కానీ నేను ఎక్స్ట్రా చెప్తున్నాను అనమాట. ఎగ్జామ్లో చేయాల్సిన అవసరం లేదు, ఇది ఓన్లీ ఈ ఎంట్రీస్ సరిపోతుంది, బీ అకౌంట్ చేస్తే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ పేజ్లో ఓకే. ఫస్ట్ ఏంది ఇతను సేల్ చేస్తే ఇతను పర్చేస్ చేసిన ఎంట్రీ, సో పర్చేజెస్ టు డ్రాయర్ అకౌంట్. సెకండ్ బిల్ డ్రా చేసినప్పుడు ఎంట్రీ, బిల్ యాక్సెప్ట్ చేస్తే ఎంట్రీ ఏమొస్తుంది డ్రాయర్ ఏ టు బిల్స్ పేయబుల్ అకౌంట్. ఇది ఎంట్రీ ఆమె సరిగ్గా రాసుకోలేదు స్టూడెంట్. ఏ అకౌంట్ టు బిల్స్ పేయబుల్ అకౌంట్ అనమాట. మళ్ళీ చెప్తున్నా, ఏ అకౌంట్ డెటార్ టు బిల్స్ పేయబుల్ అకౌంట్. పెన్ నా దగ్గర లేదు. ఓకే, ఏ అకౌంట్ డెటార్ టు బిల్స్ పేయబుల్ అకౌంట్, బిల్ యాక్సెప్ట్ చేసినప్పుడు ఇదే ఎంట్రీ వస్తుంది 4,000 ఫస్ట్ బిల్ ఇది. నెక్స్ట్ బిల్లు డిజానర్ అయింది కదా, బిల్ డిజానర్ అయినప్పుడు ఎంట్రీ ఏం రాస్తాడు డ్రాయి, ఒకటే ఎంట్రీ రాస్తాడు బిల్స్ పేయబుల్ నోటింగ్ చార్జెస్ టు ఏ అకౌంట్. ఈవెన్ ఆ బిల్ ఎక్కడున్నా పర్లేదు. ఏ రోజు అయింది డ్యూ డేట్ రోజు. డ్యూ డేట్ ఏంటిది 4th October. నెక్స్ట్ కొత్త బిల్ యాక్సెప్ట్ చేసింది కదా డ్రాయర్ టు బిల్స్ పేయబుల్ 4080. నెక్స్ట్ డిసెంబర్ రోజు ఈ బిల్ కూడా డిజానర్ అయింది కదా బిల్స్ పేయబుల్ టు డ్రాయర్. ఇక్కడ నోటీసెస్ ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ లేవు అంతే, క్వశ్చన్లు ఇవ్వలే కాబట్టి రాయలే. నెక్స్ట్ 50 పే చేసింది కదా ఇతను, 50% తీసుకుంటూ కోర్టు చెప్పింది 1 రూపీలో 50% పే చేసింది. సో డ్రాయర్ అకౌంట్ టు క్యాష్ అకౌంట్ టు అన్పేడ్ బ్యాలెన్స్ అకౌంట్. సో డ్రాయర్కి ఎంత ఇవ్వాలి 4080 ఇవ్వాలి ఏకి, కానీ 50 ఇచ్చిండు 2040 ఇచ్చిండు. మిగతా బ్యాలెన్స్ ఉంది కదా అది డిఫాల్ట్ చేసినట్టు అనమాట ఇతను. సో అన్పేడ్ అని రాసేసిండు. నెక్స్ట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ఏ బి అకౌంట్ చేయాలి. ఏ బుక్స్లో
బి అకౌంట్ చేయాలి. బి అకౌంట్ చేసినాం మనం. బి అకౌంట్ చేసి జస్ట్ బి ఎక్కడెక్కడైతుందో లెక్చర్ పోస్టింగ్ మీకు తెలుసు కదా, బి ఉంటే 2లో ఉంటే టూ సేల్స్ వస్తుంది, బై బిల్స్ రిసీవబుల్ వస్తుంది. ఇక్కడ బి ఎక్కడ ఉంది, ఇక్కడ బి లేదు కాబట్టి ఎంట్రీ రాదు. ఇక్కడ బి ఉందని 2 బ్యాంక్ వస్తుంది, బై బిల్స్ రిసీవబుల్ వస్తుంది, 2 బిల్స్ రిసీవబుల్ వస్తుంది, బై క్యాష్ వస్తుంది 2040, బై క్యాష్ వస్తుంది. ఇవన్నీ వస్తాయి కదా, చెప్పినా కదా నేను. లెక్చర్ పోస్టింగ్, జస్ట్ లెక్చర్ పోస్ట్ 2 సేల్స్, బై బిల్స్ రిసీవబుల్, 2 బ్యాంక్, బై బ్యాంక్, జస్ట్ లెక్చర్ పోస్టింగ్ చేయాలి. బ్యాలెన్స్ ఆటోమేటిక్గా టాలీ అయిపోతుంది అనమాట అకౌంట్. లెక్చర్ పోస్టింగ్ జస్ట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ఇయర్ ఈ ఎంట్రీస్ చూసి లెక్చర్ పోస్టింగ్ చేయండి చాలు. ఈ క్వశ్చన్ కూడా ఫినిష్ అయిపోతుంది అనమాట. ఓకే, కంపల్సరీ క్వశ్చన్ చూసుకోండి. ఈ క్వశ్చన్లో ఏం ఇంపార్టెంట్ అంటే జస్ట్ ఈ 50 పైసా అయిన రూపీ ఉంది కదా, ఇన్సాల్వెంట్ అండ్ ఇస్ ఎస్టేట్ 50 పైసా అయిన రూపీ, 50 పైసా అయిన రూపీ రిసీవ్డ్ అని ఒక్క లైన్ కోసమే నేను ఈ క్వశ్చన్ చెప్పిన అనమాట. సో ఇది బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ చాప్టర్ రివిజన్ అనేది నేను ఎండ్ చేసేస్తాను ఇక్కడికే. ఇంకో ప్రాబ్లం నేను చెప్పాను, ఇది లాస్ట్ ప్రాబ్లం అనమాట. నేను చెప్పిన బేసిక్స్ ఎంట్రీస్ చూసుకోండి, నేను చెప్పిన ప్రాబ్లమ్స్ చూసుకోండి. కంపల్సరీ మీరు 12 మార్క్స్ క్వశ్చన్ కంపల్సరీ కరెక్ట్ రాస్తారనమాట ఈ ప్రాబ్లమ్స్ అని నేర్చుకుంటే. ఆల్మోస్ట్ నేను ఒక 5 ప్రాబ్లమ్స్ 6 ప్రాబ్లమ్స్ చెప్పిన కదా, ఆ 6 ప్రాబ్లమ్స్ ఎంట్రీస్ చూసుకోండి సరిపోతుంది. రెన్యువల్ ఆఫ్ బిల్ అంత ఇంపార్టెంట్ కాదు, ఎగ్జాంపుల్ టెస్ట్ చేయడు, ఓన్లీ డిజైనర్ ఆఫ్ బిల్స్ టెస్ట్ చేస్తాడు అండ్ హానర్ ఆఫ్ బిల్స్ టెస్ట్ చేస్తాడు. కంపల్సరీ చూసుకోండి. 12 మార్క్స్ జస్ట్ ఎంట్రీస్ రాసిన 12 మార్క్స్ ఫ్రీగా వచ్చేస్తాయి అనమాట మీకు, అంటే చాలా సింపుల్గా ఈజీగా వచ్చేస్తాయి. ఇంకోటి ఎంట్రీస్కి కంపల్సరీ నరేషన్ రాయాలి. నరేషన్ రాయకపోతే నీకు ఫుల్ మార్క్స్ రావు. ఇంకోటి ఫార్మాట్ అయ్యాలి, డేట్, పర్టికులర్స్, లెక్చర్ ఫోలియో, అమౌంట్ డెబిట్, అమౌంట్ క్రెడిట్. నువ్వు ఫార్మాట్ వేయకపోయినా నరేషన్ రాయకపోయినా నీకు 12 out of 12 రావన్నమాట. నువ్వు ఎంట్రీస్ కరెక్ట్ రాసినా సరే 12 out of 12 రావు నీకు. సో కంపల్సరీ నరేషన్ రాయండి, ఏదో ఓన్ లాంగ్వేజ్లో రాయండి. కంపల్సరీ బుక్లో రాయాల్సిన అవసరం ఏం లేదు. ఒక క్వశ్చన్కి నేర్చుకోండి, అన్ని క్వశ్చన్స్కి అదే రాయండి. బీయింగ్ గూడ్స్ సోల్డ్, బీయింగ్ బిల్ డ్రాను, బీయింగ్ బిల్ డిస్కౌంటెడ్, బీయింగ్ బిల్ ఎండార్స్డ్. ఇది రాయడానికి ఏం ప్రాబ్లం ఉంది చెప్పండి, ఇంత ప్రాక్టీస్ చేసి. ఓకే, కంపల్సరీ నరేషన్ రాయండి, డేట్స్ వేయండి డేట్ కాలంలో. అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.